ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమాన్ని ప్రతిదినము వింటున్న మీ అందరినీ మరి ఒకసారి వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారు కదా? అనేక సార్లు ఉదయం లేవగానే ఏదో తెలియని దిగులు, తెలియని ఆందోళన, ఎటు తోచని పరిస్థితి నీకు ఎదురవుతోందేమో. అందువల్లే దేవుడు తన వాగ్దానాన్ని మీకు ఇస్తున్నారు. ఎందుకంటే దేవుని మాట నెమ్మదినిచ్చే మాట, నీ దిగులును తీసివేసే మాట, నీ బాధ నుండి నిన్ను విడిపించే మాట. అందువల్లే ప్రతిరోజు ఆయన నీతో మాట్లాడుతున్నారు, నిన్ను లేవనెత్తాలని, ఇక గొప్ప సమాధానాన్ని దయచేయాలని. అందువల్ల ఏమాత్రం భయపడొద్దు. ఈ మాట తీసుకొని మీద మనం ప్రారంభించండి. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కలతైనా దేవుని మాట రోజంతా నిన్ను తాకుతూనే ఉంటుంది. నీవు కృంగిపోకుండా నిన్ను నిలబెడుతుంది. మీకేమైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే తప్పక కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ తప్పక చదవండి. మనందరం మీ వాక్యం చివరిలో బాధల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ కుటుంబంలో అనేక కార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. దేవుడు ఈరోజు నాతో ఏమి మాట్లాడబోతున్నారో అని ఎంతగానో మీరు ఎదురు చూస్తున్నారు కదా. ప్రభు ఈరోజు మీకు ఇస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నేనందరికీ దూరంగా ఉన్నాను. నా పరిస్థితులను బట్టి నేను వెలువైపడిన స్థితిలో ఉన్నాను. నా అన్న వారే, నేను నమ్మిన వారే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నేను ఎంతగానో ప్రేమించిన వారి వల్ల నేను గాయపడ్డాను. నా అనుకున్న వారికి నేను దూరంగా జీవిస్తున్నాను. ఇక నాకెవ్వరూ లేరు, నాకేమీ లేదు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను దేవునికి కూడా దూరం అయిపోయాను. అనేకసార్లు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, అనేకసార్లు ప్రార్థించలేకపోతున్నాను, వాక్యం చదవలేకపోతున్నాను. దేవుని సన్నిధిలో మోకరించి అనేక దినాలయ్యాయి. దేవునికి దూరం అయ్యాను, మనుషులకు దూరం అయ్యాను. ఇక నా జీవితం ఏమైపోతుందో అని నీవు ఆలోచిస్తున్నావు కదా. అవును, ఆత్మీయంగా చూస్తే నీవు దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావు. దేవునికి ఇష్టం లేని పనులు నీవు చేస్తూ ఉన్నావు. దేవుని నడిపింపును కోల్పోయావు. ప్రార్థన చేయలేక, వాక్యం చదవలేక, అయ్యో నేను దేవునికి ఇంతగా దూరం అయిపోయానంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, అందుకే నాకు ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నిస్పృహ, ఈ నిరాశలతో నేను ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాను. దేవునికి దూరం అయ్యాను. మనుషులందరూ కూడా నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను విడిచిపెట్టారు. నన్ను పట్టించుకునేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు, నన్ను గురించి ఆలోచించేవారు ఎవ్వరూ లేరు, నేను ఏకాకిని అని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈరోజు నీకు ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేంటిదంటే, నీవెక్కడున్నావో తెలుసా? నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను, నీవు నా చేతిలో ఉన్నావు, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట కనబడుతున్నాయి చూడు అని ఈరోజు దేవుడు నీకు చూపిస్తూ ఉన్నారు నువ్వెక్కడున్నావనేది. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించకపోతే ఈరోజు ఆయన నీకు తెలియజేస్తున్నారు, నిన్ను ఆయన తన అరచేతుల్లో చెక్కుకున్నారు. చెక్కుకోవడమే కాకుండా ఆయన నీకు తెలియజేస్తున్నారు, నువ్వెక్కడున్నావో చూడు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు నేను ఒంటరిని, నాకెవరూ లేరనుకుంటున్నావు. సృష్టికర్తనైన నేను నీకు తోడుగా ఉన్నాను, నా చేతుల్లో ఉన్నావు, నేను నిత్యము నేను చూస్తూనే ఉన్నాను అని. చూడండి, ఒకవేళ నీకు తెలిసిన వారు ఎవరైనా నిన్ను ఎంతగానో ప్రేమించి నీ పేరును వారి చేతులపై వ్రాయించుకొని ఉండొచ్చు. అయితే అది శాశ్వతమైన ప్రేమ కాదు. కొన్ని రోజుల తర్వాత నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ
నీ పేరును ఆయన చేతుల మీద చిక్కుకున్న ఆ నిజమైన ప్రేమ కలిగిన ప్రభు మాత్రం నిత్యము నిన్ను ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక్కరోజు ప్రేమించి ఒక్కరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. శాశ్వతమైన ప్రేమ అయినది. నిత్యము ఒకేలా ప్రేమిస్తారు ఆయన. నీవు ఆయన విడిచిపెట్టినా నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తున్నారు. నీవు ఆయన సన్నిధికి దూరమైపోయినా ఆయన నిన్ను అదే ప్రేమతో ప్రేమిస్తున్నారు. వాక్యం చదవలేకుండా ఉన్నా, మోకరించి ప్రార్థన చేయలేకుండా ఉన్నా నిన్ను అర్థం చేసుకున్నారు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నారు, నీ అంతరంగాన్ని చూస్తున్నారు. నీ బాధ ఆయనకు తెలుసు, నీ దుఃఖం ఆయనకు తెలుసు, నీ యొక్క కన్నీరు ఆయనకు తెలుసు. నిత్యము నీ ప్రాకారములన్నీ ఆయన ఎదుట ఉన్నాయంటే నిత్యము నిన్ను చూస్తున్నారు, నీ కుటుంబాన్ని చూస్తున్నారు, నీ భర్తను చూస్తున్నాడు, నీ బిడ్డలను చూస్తున్నాడు, నీ భార్యను చూస్తున్నారు, నీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఆయన. నిత్యము నిన్ను కనిపెడుతున్నాడు ఆయన. అందువల్ల ఎంత మాత్రం భయపడొద్దు. ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. నిన్ను, నీ పేరును ఆయన తన అరచేతుల్లో చిక్కుకున్నారు. నువ్వెంత అదృష్టవంతురాలవు, నువ్వెంత అదృష్టవంతుడవు. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా భయపడొద్దు. ఎవరూ నిన్ను విడిచిపెట్టారని భయపడొద్దు. ఎవరు నిన్ను అసహించుకుంటున్నారని భయపడొద్దు. సృష్టికర్త స్వయంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను చెక్కుకున్నాడు. తన చేతిలో నిన్ను చెక్కుకున్న ఆ శిల్పి ఎవరు అంటే శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, ఆకాశమంత చేతులు కలిగిన దేవుడు ఆయన. ఆయన చేతులు చూచినప్పుడల్లా ఆ చేతిలో నీవే కనబడుతున్నావు ఆయనకి. కాబట్టి ప్రియ చెల్లి భయపడొద్దు, ప్రియ తమ్ముడు దిగులు పడొద్దు. ఆయన చేతిపై చెక్కబడి ఉన్న నీ పేరును తుడిచివేయగలిగిన శక్తి ఎవరికీ లేదు. ఎవరూ కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చేయలేరు. అందువల్ల ఇంకెప్పటికీ కూడా నువ్వు భయపడొద్దు, నువ్వు ఒంటరివన్నీ దిగులు పడొద్దు. ఈ లోకంలో నిన్ను ఎవ్వరూ పట్టించుకోకపోయినా భయపడొద్దు. నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, నీకు మంచి భవిష్యత్తునివ్వాలని ఆయన నిన్ను తన చేతుల్లో చిక్కుకున్నారు. ఒకవేళ నీవు ఆయనకు దూరమై ఆయన గాయాలను రేపుతున్నావేమో, ఆయన చిత్తానుసారంగా జీవించక ఆయనను బాధపడుతూ ఉన్నావేమో, అయితే ఇప్పటికైనా నీ జీవితాన్ని సరి చేసుకొని ఆయన ఎదుట ఒప్పుకొని మరలా ఆయన చేతుల్లో ఒదిగిపో. ఆ ప్రేమ కలిగిన చేతులే నిన్ను స్వస్థపరుస్తాయి. ఆ ప్రేమ కలిగిన చేతులే నిన్ను లేవనెత్తుతాయి. ఆ ప్రేమ కలిగిన చేతులే నిన్ను ఆదరిస్తాయి. ఆ ప్రేమ కలిగిన చేతులే నిన్ను విడిపిస్తాయి. నీవు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నాను అనుకుంటున్నావా? నీవు ఒకవేళ కోర్టు కేసుల్లో ఉన్నాను, జైలు బంధకాల్లో ఉన్నాను అనుకుంటున్నావా? నీవెక్కడున్నా నీవు ఆయన చేతుల్లో చెక్కబడి ఉన్నావు. నీవు ఒకవేళ బంధకాల్లో ఉన్నాను, నన్ను బాధించేవారి మధ్యలో ఉన్నాను అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుని చేతుల్లో ఉన్నా నువ్వు. నీ జీవితకాలం అంతా ఆయన నిన్ను చేపట్టి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు తోడుగా ఉంటానని ఈరోజు ప్రమాణం చేస్తున్నారు. అందువల్ల నీవెప్పటికీ ఒంటరివి కావు. నీకు ప్రభు తోడుగా ఉన్నాడు. ఆయన చేతుల్లో ఉన్నావు. నీవు ప్రభు కలిసి జీవిస్తున్నారు. అందువల్ల ఈ రోజు నుండి ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు నిలువడు. ఏ సమస్య అయినా సరే ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. ఎంత భయంకరమైన పరిస్థితులు నీకు ఎదురవుతున్నా ప్రభు కొరకు నమ్మకంగా ఉండు. నీ నమ్మకత్వము, నీ నిరీక్షణ నిన్ను లేవనెత్తుతాయి. తప్పక చక్కటి భవిష్యత్తును, చక్కటి ఫ్యూచర్ను నీకు ఆయన ఇవ్వబోతున్నారు. ఈ వాగ్దానాన్ని నమ్మండి, రిసీవ్ చేసుకోండి. అవునయ్య, నేను ఒంటరిని కాదు, నీవు నాకు తోడుగా ఉన్నావని ప్రభుతో చెప్పండి. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మేమంటే మీకు ఎంత ప్రేమయ్యా. మేము ప్రేమించిన వారు వారి చేతితో మమ్మల్ని వెలివేస్తే, వారి చేతితో మమ్మల్ని గెంటి వేస్తే, నీవు మాత్రం నీ చేతుల్లో మమ్మల్ని చెక్కుకున్నారు. నీ అరచేతుల్లో మేమున్నా మీకు భయపడక్కర్లేదు తండ్రి. ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారో అందరి జీవితాల్లో కూడా ఈ వాగ్దానము నెరవేర్చండి. ఒంటరిగా ఉన్నా నీవు నాకు తోడుగా ఉన్నావు, నీవు ఉంటే నాకు చాలనే స్థితిలోనికి మీరు వారిని తీసుకుని రండి. ఎందుకంటే మీరుంటే చాలయ్యా. ఈ లోకంలో ఎవ్వరున్నా లేకపోయినా, ఈ లోకంలో అందరూ విడిచిన వేళ యోసేపుకు మీరు తోడై ఉన్నారు, యోబుకు మీరు తోడై ఉన్నారు, దానియేలుకు మీరు తోడై ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు మీరు తోడై ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఒంటరిగా ఉండి నీపై ఆధారపడిన వారందరికీ మీరు తోడై ఉన్నారు. వారిని కూడా అదే విధంగా సింహాల బోను లాంటి పరిస్థితులను విడిపించబోతున్నావు.
అగ్ని లాంటి పరీక్షల నుండి విడిపించబోతున్నావు. అన్నీ పోగొట్టుకున్నప్పుడు విడిపించబోతున్నావు. మరలా తిరిగి దయచేయబోతున్నావు. అనారోగ్యంతో ఉన్నప్పుడు విడిపించబోతున్నావు. నీకు కోట్లాది స్తుతులు తండ్రి. మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది బిడ్డలు అవసరతల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కన్నీటిలో ఉన్నారయ్యా. ఎవరు ఏ కన్నీటి గుండా ప్రయాణిస్తూ ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరిని నీ పాదాల చెంతకు తీసుకొస్తున్నానయ్యా. కామెంట్స్లో వారు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. కామెంట్ పెడుతున్న ప్రతి కుటుంబములు మీరు అడుగు పెట్టండి. ప్రతి ఇంటిలో మీరు అడుగు పెట్టండి. ప్రతి జీవితంలో జోక్యం చేసుకోండి. ప్రతి బిడ్డ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. వారు ఎదుర్కొంటున్న సమస్య ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆరోగ్యపరంగానైనా, నిందలైన, అవమానాలైనా ఏదైనప్పటికీ కూడా ప్రతి దాని నుండి విడిపించి త్వరలోని అద్భుత కార్యములు ప్రతి జీవితంలో జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుడుగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ వర్క్ను ప్రారంభిస్తున్నారో, ఏ పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నారో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి చేపట్టి నడిపించమని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సృష్టికర్త చేతుల్లో మీరు చెక్కబడి ఉన్నారు. ఆయన చేతుల్లో ఎంతో ప్రేమతో నిన్ను చెక్కుకున్నాడు. ఇక నిన్ను ఎవ్వరు ప్రేమించకపోయినా దేవుని ప్రేమ నీకుంది, భయపడద్దు. ఈ వాక్యం ద్వారా నేను బలపరచబడ్డా నా కొరకే అన్నవారు తప్పక ఆమెనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.